హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము గణేష్ గడ్డ గుడికి వెళ్తున్నాం. పొట్టక్క హాయ్ అన్న హాయ్. మేము పాదయాత్ర చేస్తున్నాం. టెంపుల్ దారిలా దారిలో వెళ్తుంటే శివాలయం టెంపుల్ వచ్చింది, చూసిన. మంచిగా పాదయాత్ర చేసుకుంటే గణేష్ గడ్డకి వెళ్తున్నాము. ఎన్నో ఏళ్ళ మొక్కు. మా అన్న మా కోడలు ఎట్లా పోతుంది చూడు. ఇంకో ఎవరు వస్తలేరు అనుకుంటురేమో. వాళ్ళు ఎట్లా తెలుసా, ఏమంటారు, బండ్లకోటంలో బండ్లు వండుకుంటే చూడు, అట్లా వండుకోరు అందరు. వాళ్ళు ఎవ్వరు ఎవరు. మేము 5:30కే బయలుదేరినాము. తిప్పురే మనిషా షార్ట్ కటా? ఇదేం షార్ట్ కట్ అమ్మా? షార్ట్ కట్ అట్లనే ఉంటుందా? పట్టణం నుంచి గణేష్ గడ్డ పోతున్నాం, 15 కిలోమీటర్లు. అన్ని గల్లీలే, ఇవన్నీ గల్లీలు తిప్పుతున్నాం. మా అన్న ఏమన్నా ఇట్లా గల్లీలు తిప్పుతున్నావు? రోడ్కి వచ్చినావా? ఎన్ని కిలోమీటర్లు అన్నా? 15 పట్టణ చెరికెలా? ఒక బలరు పోతున్నాయి. ఇప్పుడే చెప్పినాయి కదా బలరకోటంలో బలరు అంటే ఎట్లుంటుందో అని. అవు సేమ్ డిట్టు బలరు వచ్చినాయి. అవి లేచినాక పోతున్నాయి కదా, లేచి పోతున్నాయి అంటే వీళ్ళు ఇంకా లేవలేరానే. అప్పుడు అక్కడ సైడ్కి రేకుంటుండే ఆ గడ్డిలా బలరు పోతున్నాయి, కానీ మా ఇంట్లో మనుషులు లేవలేరు. వాళ్ళు ఇవ్వకముందు మేమే బయటికి వెళ్ళినాము. మనకేమో తొందర పరిచది, వాళ్ళేమో ఆరాం పరిచదట. అవి అక్కడ పోతున్నాయి, మేము ఇక్కడ పోతున్నాం. ఎట్లా దగ్గర అవుతుంది? ఏదో మార్కెట్ కొత్తగా పడ్డదట. ఏం మార్కెట్ చూద్దాం. మేము కూడా బళ్ళతో పాటు పోతున్నాం, బళ్ళని మేపనికి. అవిటి కూడా పాపం ఆకలి అవుతుంది కదా, పోతున్నాయి అవి కూడా. వీళ్ళు ఏదో లోడ్ చేస్తున్నారు ఇక్కడ. ఆ పక్షులు కూడా ఎగిరిపోయినాయి, కంపిస్తలేవు అవి కూడా, ఎక్కడనో పోయినాయి. మేము ఇప్పుడు 15 కిలోమీటర్లు నడవాలి, మళ్ళీ గుడికి పోయినాక 101 ప్రదక్షిణలు చేయాలి. చూడండి మనిషి, 10th పాస్ అయినావు కదా, మరి దావట్లేదా? ఎప్పుడు నిన్నేమి ఇచ్చినావు? నిన్న మీ మమ్మీ వాళ్ళ మ్యారేజ్ డే అని వాళ్ళు ఇచ్చిర్రు. నువ్వు దావత్ ఇయ్యమ్మా అంటే నువ్వేమో పాదయాత్ర చేపిస్తున్నావు తెల్లారంగానే. ఈరోజు ఇస్తుందట చూడు దావత్. మొన్న రిజల్ట్ వస్తే ఈరోజు దావత్ ఇస్తుందట. ఇంకో ఏదో షాపు కొత్తగా పట్టదట. ఏం షాపు? ఇదేదో స్కూల్ ఉన్నట్టుంది. ఓకే, హైపర్ మార్కెట్ అట. వెనకకి వెళ్ళి బ్యాక్కి వెళ్ళి, ఇది ముందుకు ఉంది చూద్దాం. బ్యాక్కి వెళ్ళి వెళ్తున్నాం, రోడ్ ఉంది. అబ్బో అన్నీ చూడండి ఎంత బాగున్నాయి. హైపర్ వాళ్ళు పోతున్నారు, కాళ్ళకు చెప్పులు లేవు, కింద అంత మట్టి, రాళ్ళు, రప్పలు. సో ఇదే గేట్, హైపర్ మార్కెట్ అంటే A to Z అన్నీ దొరుకుతాయి కదా ఇలా, అన్నీ దొరుకుతాయట. అగో ఇది ఎంట్రన్స్ హైపర్ తీసుకురా. ఇగో పార్కింగ్ ఇది, ఏదో
చెప్పాలి కదా మన యూట్యూబర్స్. ఇక మెయిన్ రోడ్కి ఎక్కినాం, ఇంకా బాగానే పోవాలి. గల్లీలోకి వెళ్ళి తోలుకొని వచ్చిర్రు ఇల్లు అయ్య బిడ్డ ఇద్దరు కలిసి. ఎంత ముందుగా నవ్వుతుంది చూడ ఆమె. ఇవాళ మా అన్న డ్యూటీ లీవ్ పెట్టుకుంది, అందుకేనేమో. పాదయాత్ర చేపియనికి, పాదయాత్ర చూడండి. రోడ్ ఎక్కినాము. అమ్మయ్య జర కాళ్ళకు రాళ్ళు పుచ్చుకోకుండా ఉంటుంది. ఇగో పోతున్నాం. దీని ముంగడికి వెళ్ళి వచ్చినాం అనమాట. అందుకే ఇదేదో బాలకృష్ణ కట్టించిండంట దీన్ని. హైపర్ మార్కెట్ అట. A to Z అన్నీ బట్టలు, ఇంట్లో వాడుకునే వస్తువులు అన్నీ దొరుకుతాయట. ముంగటేవో నీళ్ళు ఉన్నాయి, ఏం నీళ్ళేమో అవి. ఇగో హైవే ఎక్కినాం. రోడ్డు పటన్ చెరువు బ్రిడ్జ్ దగ్గరికి వచ్చినాము. కింద అన్నీ ఇట్లా రాళ్ళు కాళ్ళకు చెప్పులు లేవు. పాదయాత్ర అంటే ఏమో అనుకున్నాను కానీ అబ్బా చుక్కలు కనిపిస్తున్నాయి. ముంగట వచ్చేది బ్రిడ్జ్ అనమాట, హైవే బ్రిడ్జ్. అన్ని బండ్లు నడుచుకుంటూ పోతున్నాం ముగ్గురము. ఎండ వచ్చేస్తుంది. 6కి బయలుదేరినాం ఇంట్లో. టైం 6:30 అయిపోతుంది. ఇంకా మేము అసలు సగంలో సగం కూడా పోలే, మెల్లిగా పోతున్నాం. ఇదే అండి చూడండి. ఇంకా ఎట్లుంది అంటే వచ్చేసినాం బ్రిడ్జ్ దగ్గరికి. వచ్చేటప్పుడు రిటర్న్ అయినప్పుడు ఆటో కన్నా బస్ కన్నా వచ్చేసాము. ఆ నుంచి కంది నుంచి సంగారెడ్డిలో మా మదరు వాళ్ళు ఉంటారు. మా అమ్మ, మా అన్నయ్య వద్ది వచ్చేసినాం. ఫుల్ బండ్లు, రష్. కాళ్ళు అయితే మంటలు అరికాళ్ళు. అసలు అలవాటు లేదు కదా, ఫుల్ మంటలు కాళ్ళు అయితే. ఓకే ఫ్రెండ్స్, అడ్డ మీద పని పోయేటోళ్ళు కూల పనులకు పోతారుగా మేసుల చేయి కిందకి, వాళ్ళన్నమాట అడ్డ. మొత్తం అలా నుంచి వరకు ఆడవాళ్ళు మగవాళ్ళు. అందరు అడ్డ మీద పనిపోయేటోళ్ళు వీళ్ళంతా. ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి రోడ్డు క్రాస్ చేయడానికి అట్నుంచండి. ఇస్నాపూర్ అంట ఇది. అదే ఇప్పుడు అడ్డ అని చూపించినాయి కదా, ఇస్నాపూర్ అడ్డ అది. ఇస్నాపూరు ఇంకా ఇంకెవరు మార్నింగ్ 6:30కి స్టార్ట్ చేస్తే 8:30 అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా వచ్చేసిన గుడికి 15 కిలోమీటర్లు నడిచినాం. అన్న కాళ్ళు ఎట్లనే నొప్పులు మస్తు నొప్పి అవుతున్నాయా? ఎన్ని కిలోమీటర్లు నడిచిన? 15 కిలోమీటర్లు ఫ్రెండ్స్. 15 కిలోమీటర్లు నడిపించిండు మా అన్న. నేను ఇంకో చెట్ల కింద కూర్చున్న కాళ్ళు నొప్పులు వేసినాయని ఇక్కడ కాళ్ళు కడుక్కుంటారు.
వచ్చిన వాళ్ళంతా. మీకు ఇంట్రెస్ట్ ఇది, కానీ నేను అటు నుంచి రాలి, ఇటు నుంచి మధ్యలో నుంచి వచ్చిన. సో లోపలికి వెళ్ళి ప్రదక్షిణలు చేయాలి. ఆడ షాప్ కనిపిస్తుంది కదా కార్ పక్కన, అక్కడ కొబ్బరికాయలు అమ్ముతారు, తేవడానికి వెళ్ళారు. లోపలికి వెళ్ళినాక నేను ప్రదక్షిణలు చేసేటప్పుడు వీడియో తీయడానికి అవుతుందో అవ్వదో తెలీదు, ఎందుకంటే వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు. సో చూపిస్తా లోపల కూడా. ఇంట్రెస్ట్ ప్రదక్షిణలు చేయాలి. ఇప్పుడు స్టార్ట్ చేస్తా. చాలామంది చేస్తారు ప్రదక్షిణలు. ఇదే గుడి అన్నమాట. సో మేమైతే గుడి నుంచి ఇప్పుడు ఇంటికి వచ్చినాం. మా వాళ్ళు కుర్ది తాగుతున్నారట. చూద్దాం కుర్ది ఎట్లా తాగుతారు. హాయ్, ఏం తాగుతున్నావు? ఏం తాగుతున్నాయి నీ అమ్మ? ఏది పెరుగా? కొంటారు తాగినావా? కళ్ళు తాగినావా? ఏం తాగినావు మరి? బోధిన. ఏం కూర? బోటి తెచ్చినా.